పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరుగుతోంది. జనసేన జయకేతనం సభకు భారీగా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తరలివచ్చారు. జన సైనికులతో చిత్రాడ సభ ప్రాంగణం కలకలలాడుతోంది. కాసేపట్లో సభా వేదికపైకి జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉంటుందోనని ఇంట్రెస్టింగ్ గా మారింది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరుగుతోంది. జనసేన జయకేతనం సభకు ఇప్పటికే భారీగా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకున్నారు. జన సైనికులతో చిత్రాడ సభ ప్రాంగణం కలకలలాడుతోంది. కాసేపట్లో సభా వేదికపైకి జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరుగుతోంది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. జనసేన జయకేతనం సభకు భారీగా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తరలివచ్చారు. జన సైనికులతో చిత్రాడ సభ ప్రాంగణం కలకలలాడిపోతుంది. మరి కాసేపట్లో సభా వేదికపైకి జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది, ఏం మాట్లాడబోతున్నారు, ఎవరిపై విమర్శలకు దిగబోతున్నారు, ఫ్యాన్స్ కి ఏం చెప్పబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజావేదికతో పాటు వీఐపీలు, వీవీఐపీలు కూర్చునే విధంగా ప్రత్యేకమైన గ్యాలరీలను సిద్ధం చేశారు.